కుంభరాశి వారికి ఓ వ్యక్తి వల్ల భారీ నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరా వ్యక్తి, వారి వల్ల కుంభరాశి వారికి ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి రీత్యా నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ చుట్టూ ఉండే వారిలోనే ఓ వ్యక్తి వల్ల మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అయితే వారు మీ స్నేహితులు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు, లేదా బంధువులు కూడా కావచ్చు. నా వాళ్ళు అని మీరు ఎవరినైతే అతిగా నమ్ముతారో సరిగ్గా ఆ వ్యక్తి వల్లే మీకు మనశ్శాంతి లేకుండా కరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల గోతికాడ నక్కల కాచుకొని కూర్చున్న వారిని గుర్తించండి. ఆ వ్యక్తి మీ బలహీనతలను లేదా సమస్యలను లేదా రహస్యాలను తెలుసుకుని సమయం చూసి మీకు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరి మాటలు నమ్మి డబ్బులు ఇవ్వడం, జామీను సంతకాలు చేయడం అస్సలు చేయకండి. ఆ వ్యక్తి కారణంగా మీరు నిందలు మోయాల్సి రావచ్చు, లేదా ఆర్థికంగా బాగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఎదుటి వారి తీయటి మాటలకు మోసపోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా మంచిది. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎంత కఠినంగా ఉంటారో అంత జాలి గుణాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ జాలి గుణాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని తీవ్రమైనటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఇది శని భగవానుడి యొక్క సంఖ్య. మీకు రక్షణనిస్తుంది, అలాగే కొన్నిసార్లు కాపాడవచ్చు కూడా. అలాగే ఈ యొక్క రాశి వారికి అదృష్ట వారం శనివారంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి హనుమంతుడిని ఆరాధించండి, లేదా ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. మౌనంగా ఉండడం, మీ విషయాలు గోప్యంగా ఉంచడం అనేది ఇప్పుడు మీకు శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. అంతేకాదు మరిన్ని వివరాలు లేదా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కు కాల్ చేసి ఇక పరిష్కారం పొందవచ్చు.